కేసులు అన్నీ అడ్డు వస్తున్నాయి కాబట్టి అబ్బాయితో మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి అని మన అల్లు అర్జున్ గారు ఒక లేఖ కూడా విడుదల చేశారన్నమాట. ఇది ఇంత జరుగుతున్నా కానీ అల్లు అర్జున్ పరామర్శించడానికి మరి ఆయన అల్లు అర్జున్ గారు మరి ఇండియా మరి పాకిస్తాన్ మధ్య ఏదో యుద్ధం చేసి దాంట్లో గెలిచి ఇంటికి వస్తే మరి అందరూ సంబరం చేసుకుంటున్నట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్, బాలీవుడ్ అందరూ కూడా అతని ఇంటికి వచ్చి మొత్తం ప్రతి ఒక్కరు కూడా పరామర్శిస్తున్నారు, ఆయనకు సపోర్ట్గా నిలుస్తున్నారు. కానీ చిన్నపిల్లగాడు చావు బతుకుల్లో ఉండి క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి దాదాపుగా అంచెలంచెలుగా రోజు రోజుకు దిగదారుతుంది అనమాట. ఆ పరిస్థితి ఆయన పలకరించడానికి ఏ ఒక్క ప్రజాప్రతి నాయకుడు పోట్లే, ఏ ఒక్క హీరోయిన్ పోట్లే, ఏ ఒక్క హీరో పోట్లే, ఏ ఒక్క కామెడియన్ పోట్లే, ఏ ఒక్క నాయకుడు పోట్లే, ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ కూడా పోట్లేదు అనమాట. దీనికి డిఫరెన్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒకరోజు జైల్లో ఉన్నందుకు మరి ఆ జైలు నుంచి బయటికి రావడానికి దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టినట్టు మనకి సమాచారం అవుతుందన్నమాట. ఒక కామన్ మ్యాన్ 4 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోజులో బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చారంటే మరి ఒక అల్లు అర్జున్ సెలబ్రిటీ లాంటి డబ్బున్న వ్యక్తి ఒక రోజుకి 4 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోజు జైల్లో ఉండి ఇమ్మీడియట్గా మధ్యంతర బెయిల్